అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆలూరు నియోజకవర్గంలో మేము వైకుంఠం శివప్రసాద్ అనే మేము ఇన్ని రోజులు పార్టీ కష్టపడుతున్నందుకు చంద్రబాబు నాయుడు గారు మాకు గుర్తించి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, అదేవిధంగా మన కర్నూలు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షునిగా మా డైనమిక్ లీడరు, మా మిత్రుడు అయిన తిక్కారెడ్డి గారిని చేసినందుకు కూడా ఆయనకు అభినందనలు తెలుపుతున్నాను. కర్నూలు జిల్లాలో తిక్కారెడ్డి గారి ఆధ్వర్యంలో మా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుందనే ధీమా కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ గులకరాళ్ళ పంచాయతీ జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇంతకుముందు 2019లో కోడికత్తి సీను మాదిరిగా, వివేక హత్య కేసు మాదిరిగా సింపతి కోసం రాళ్ళు వేయించుకొని ఈరోజు వచ్చేసి మళ్ళా అధికారంలోకి రావాలని కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన కూడా రాయలసీమ బిడ్డనే. రాయలసీమలో ఫ్యాక్షన్ ఎట్లా ఉంటుంది? హత్య చేసేకి వచ్చేవాళ్ళు రాళ్లతోనా వీటితోనా వేస్తారా అనేది మామూలుగా అందరికీ ఇది అర్థమైన విషయమే. నేను రాయలసీమ వాసిగా చూసా, 35 ఏళ్ళ రాజకీయం చూసా, రాయలసీమలో పుట్టా. రాయలసీమలో చాలా పౌరుషమైన వ్యక్తులు ఉంటారు. మర్డర్ చేయాలని ఎందుకు అనుకుంటారండి ఆయన్ని? ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారి పైన కూడా రాళ్ళు వేపేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇవన్నీ పద్ధతి మానుకొని ఈరోజు మీ చేతిలో అధికారం ఉంది, మీ గవర్నమెంట్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో అధికారం ఉంది. ఆయన సీఎం గారు ఒక విచారణ చేయండి, లేకపోతే సిబిఐ విచారణకు ఆదేశించండి. ఎవరైతే ఆ తప్పు చేసింటే కూడా వాళ్ళని శిక్షించండి. చంద్రబాబు నాయుడు గారి పైన ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గము. ఇది హేయమైన చర్య. దీనిని మేము ఖండిస్తా ఉన్నాము. ఇవన్నీ మనకు వద్దండి. ప్రజల విశ్వాసం చూరుకుందాం. ప్రజల విశ్వాసం ఎవరికి ఉంటే వాళ్ళే విజయం సాధిస్తారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి అర్థమైపోయింది. వచ్చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతున్నాడు. జూన్ 6వ తేదీకంతా ఆయన ప్రమాణ స్వీకారం, ఆయన ముఖ్యమంత్రి అయిపోతాడని తేటతెల్లమైంది. దానికోసం ఎలాగైనా కానీ ఈ సింపతి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా జరుగుతూ ఉంది. మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా ముఖ్యంగా అందరూ కూడా ఆలూరు నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వీరభద్రగౌడ్ గారితో కోఆర్డినేట్ చేసి వీరభద్రగౌడ్ గారిని గెలిపించేదానికి శాయశక్తులా నేను నా వంతు కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మన జిల్లా పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి గారు ఉంటారు, మరియు నియోజకవర్గంలో ఇక్కడ పోటీ చేస్తున్న వీరభద్రగౌడ్ ఉంటున్నాడు. మళ్ళా నేను కూడా ఇక్కడ మీకు అందరం ఉంటాం. మేము ముగ్గురం కలిసి మీకు అందరికీ అందుబాటులో ఉండి అన్ని రకాలుగా ఇది చేస్తాం. దయచేసి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆలూరు నియోజకవర్గంలో అధైర్యపడకండి. వారి యొక్క వైఎస్ఆర్సీపీ డబ్బుకి, దౌర్జన్యానికి లొంగే ప్రసక్తే లేదో. ఇక్కడ ఆలూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మేము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు మంచి భవిష్యత్తు ఇస్తారని ఆశిస్తున్నా. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మా వైకుంఠం కుటుంబాన్ని గుర్తించి ఈరోజు మా ఆయన వైకుంఠం శివప్రసాద్కు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించారు. అందుకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఆయన ఆధ్వర్యంలో మేము ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వీరభద్రగౌడ్ గారి కోసం, ఆయన గెలుపు కోసం మేము కృషి చేస్తాము. అలాగే గత 25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా ఈ ఆలూరు నియోజకవర్గంలో ఎగరలేదు. ఈ 2024 ఎన్నికల్లో ఆలూరు నుంచి తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేసే బాధ్యత మా వంతుగా మేము కృషి చేస్తాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.